కింద పైన ఊపు కింద పైన ఊపు కింద పైన ఊపు అరే మనకి టికెట్స్ ఇచ్చే మేడం గారికి ఒక వేసుకోండి. మనమైతే సీటులోకి ఎంటర్ పోతున్నాం. ఇదంతా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ అడ్డా అనమాట. వందే భారత్ ట్రైన్లో ట్రావెల్ చేసిన ఎలా ఉంది నీకు? హ్యాపీగా ఉందా? వన్ టైం ఎవరైనా ట్రావెల్ చేద్దాం ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ బుక్ చేసుకోండి. గాయ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బ్యాక్ స్పీకర్. గాయ్స్ మనమైతే ఎంతో ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నాం. వందే భారత్ అయితే మన విజయవాడకు వచ్చేసింది. ఆల్మోస్ట్ మనమైతే 1 నుంచి రెగ్యులర్ గా ఉంటున్నాం. వందే భారత్ అక్కడి స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, అలాగే ఆల్మోస్ట్ 25 వందే భారత్ స్టార్ట్ అయింది. ఫైనల్లీ మన విజయవాడ నుంచి కూడా ఒక ఎక్స్క్లూజివ్ అయితే వందే భారత్ స్టార్ట్ అవుతుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మనమైతే ఈ రోజు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం వచ్చేసాం విత్ అవర్ టీమ్ మేఘనా, శివ అండ్ కెమెరామెన్ టీమ్ ఆనంద్. సో ఇదిగోండి ఇనాగ్రేషన్ ఈవెంట్. ఇక్కడ చూడండి ఎన్ని మోడీ గారు వర్చువల్ గా అయితే మనకి ఈ రోజు ఫ్లాగ్ ఆఫ్ చెప్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద మామూలు ఈ రోజు అంతా సందడిగా ఉంది. టోటల్ ఈ రోజు అయితే 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అవుతున్నాయి. దట్ ఇస్ ద మోస్ట్ లైక్ హైలైట్ థింగ్ అనమాట. ఇప్పుడు దాకా 1 or 2 అట్ టైం స్టార్ట్ అయ్యాయి. బట్ 9 వందే భారత్ ఒకేసారి లాంచ్ అవడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. So guys, finally coach దగ్గర వచ్చేసాం. Here is the member Raghava and Santosh, our followers, and here is our team Megha and Shiva. Guys, ఇంకా ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది. సో లెట్స్ గెట్ ఇన్. ట్రైన్ అంతా ఫుల్ హడావుడ్ జోష్ గా ఉంది. ట్రైన్ మొత్తం ఒక్కొక్క కోచ్ అయితే ఒక్కొక్కరికి అసైన్ చేశారు. అలాగే మన సీట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్స్ కి, ఒక కోచ్ వచ్చేసి లైక్ మీడియా వాళ్ళకి, ఒక వచ్చేసి స్టూడెంట్స్ కి, ఒక వచ్చేసి రైల్వే ఎంప్లాయీస్ కి. అలాగా ఓవరాల్ గా అయితే మొత్తం టోటల్ వచ్చేసి 7 చైర్ కార్ అండ్ 1 ఎగ్జిక్యూటివ్ కార్ అయితే ఉంటుంది. మనమైతే సీటులోకి ఎంటర్ పోతున్నాం. ఇదంతా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ అడ్డా అనమాట. మామూలుగా ఉండదు. 4 టికెట్స్. దిస్ కోచ్ మొత్తం వచ్చేసి మన ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. 41, 42, 43, 44. నేను ఆల్రెడీ లైక్ విజయవాడ టు హైదరాబాద్ అయితే ఆల్రెడీ ట్రావెల్ చేశాను. ఏదైతే మన సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ ఉందో ట్రావెల్ చేశాను. కాకపోతే ఈ రోజు ఎందుకో తెలియని ఎక్సైట్మెంట్, తెలియని జోష్. ఎందుకంటే మన విజయవాడ స్టార్ట్ అవుతుంది కదా. బికాజ్ ఆ వైబ్స్ అయితే చాలా ఓపెన్ ఉన్నాయి. అందుకే చాలా జోష్గా ఉన్నా, చాలా యాక్టివ్గా ఉన్నా. సో ఆటోమేటిక్ డోర్స్. సో గైస్ here you can see ప్రతి బోగిలో 2 డిస్ప్లేస్ ఉంటాయి. ఇలాగా విజయవాడ టు చెన్నై సెంట్రల్ అండ్ లైక్ నెక్స్ట్ అరైవల్ టైం కానీ అండ్ ఎంత స్పీడ్లో వెళ్తుంది, టైం ఎంత, డేట్ ఏంటి అనేకైతే మన స్క్రీనింగ్ కూడా చూడొచ్చు. గైస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 02678. మన ఏదైతే విజయవాడ టు చెన్నై సెంట్రల్ పోయే ట్రైన్ వచ్చేసి 02678 నెంబర్. ఒకరు బుక్ చేసుకోవాలని చూడండి. వందే భారత్ ఉంటుంది. 02678 ఇస్ ద నెంబర్. సో ఇదంతా ఎవ్రీ కోచ్ ఉంటుంది. నార్మల్ ట్రైన్ వచ్చేసి ఒక ప్యాంట్రీ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి కోచ్ ఒక ప్యాంట్రీ ఉంటుంది. యూ కెన్ సీ. అండ్ here the CCTV కెమెరా. ప్రతి ఎంట్రన్స్ దగ్గర అయితే కంపల్సరీ CCTV కెమెరా ఉంటుంది. అండ్ ఆటోమేటిక్ డోర్స్. అలాగే మీకు ఇష్యూ చూసే ఉంటారు కదా, కొంతమంది తెలియగా లోపలికి అయిపోతారు. క్లోజింగ్ టైంలో దిగుతుంటారు. బట్ ఆల్రెడీ క్లోజ్ అయిపోతే ఒకసారి క్లోజ్ అయిపోయిన అయితే మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ దిగాల్సిందే. ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్రతి ఎంట్రన్స్ దగ్గర అయితే మనకి ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది. ఎంట్రన్స్ దగ్గర అయితే ఎమర్జెన్సీ స్టాక్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం పుష్ స్టాక్ అనమాట. ఇంజిన్ డ్రైవర్ తో మాట్లాడుకుంటే మనకి పుష్ చేసేసి మనం మాట్లాడచ్చు. లైక్ మన ప్రాబ్లం ఉన్నా కానీ, ఎమర్జెన్సీ కేసు ఉన్నా కానీ మనం అయితే ఇక్కడ ఇంటిమేట్ చేయొచ్చు. ఇక్కడ ప్రెస్ చేసేసి లాంగ్ ప్రెస్ చేస్తే మనకి అక్కడ కనెక్ట్ అవుతుంది. అక్కడ మనైతే మాట్లాడొచ్చు. ఏదన్నా బాగా ఎమర్జెన్సీ అర్జెంట్ మాత్రం యూజ్ చేయాలి. లేదా తర్వాత వాళ్ళు చూసుకుంటారు. ఆర్బీఐ వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ లో ఏంటంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ సీట్ రొటేటింగ్ ఉంటుంది. సేమ్ టైం 2x2 ఉంటాయి. నార్మల్ చైర్ కార్ వచ్చేసి 3:2 ఉంటాయి. 3 సీటింగ్ అండ్ 2 సిట్టింగ్ ఉంటుంది. బట్ ఎగ్జిక్యూటివ్ చైర్ లో మాత్రం చాలా కంఫర్ట్ ఉంది. ఎగ్జిక్యూటివ్ చైర్ నిజంగా ఒక లైక్ లగ్జరీ ఫీలింగ్ అనమాట. ట్రావెల్ చేసినప్పుడు గ్రేట్ ఎక్స్పీరియన్స్ కూడా. అలానే మనకు ఫుడ్ వచ్చినప్పుడు మనం డైనింగ్ చేయడం కూడా ఇక్కడైతే మనకు సపరేట్ ప్లేట్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద ప్లేట్స్. సో మనం డైనింగ్ చేస్తూ నేచర్లో
ఒక మంచి సినిమాటిక్ లొకేషన్ ఉన్న వ్యూలో కానీ ఇలా ఎంజాయ్ చేస్తుంటే అది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈవెన్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మన ఫ్లైట్లో ట్రావెల్ చేసినా కూడా రాదు. ఆల్మోస్ట్ 180 degrees రొటేట్ అయిపోతుంది. ఎవ్రీ సీట్ ఎగ్జిక్యూటివ్ కార్ లో ఉన్న ఏ సీట్ అయినా మనకి ఇలాగా రొటేట్ అయిపోతుంది అనమాట. సో నార్మల్ చైర్ కార్లో వచ్చేసరికి 74 seats ఉంటాయి, బట్ ఇందులో వచ్చేసి 50 ఉంటాయి. సో ఆ కంఫర్ట్ అండ్ లగ్జరీస్ మనకు కనపడుతుంది, ఆ స్పేసెస్ కనపడుతుంది. ఇక్కడ లెగ్ రూమ్ కానీ చూడండి, లెగ్ స్పేస్ ఎంత ఉందో మనకి ఇక్కడ. సో ఆ డిఫరెన్స్ కనబడుతుంది. మీరైతే చైర్ కార్ కి పే చేసేదానికి, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ పే చేసేదానికి ఖచ్చితంగా అమౌంట్ అయితే పోతుంది అని చెప్తాను నేను. ఇంకా చెప్పండి, దాంట్లో కూడా ఇందులో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వన్ టైం ఎవరైనా ట్రావెల్ చేద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం లేదు, ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ బుక్ చేసుకోండి. అండ్ పుష్ బ్యాక్ కూడా చూడొచ్చు మనం. సో దిస్ ద పుష్ బ్యాక్. మేబీ ఒక స్పీడ్ ఒకటే తక్కువ. అపార్ట్ ఫ్రమ్ దట్ మన బుల్లెట్ ట్రైన్స్ కి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు. అంతా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఈవెన్ చాలా స్టేబుల్ గా ఉంటుంది మన ట్రైన్ మూవ్మెంట్ అయ్యేటప్పుడు. మనం నాప్ వేయాలనుకున్నప్పుడు నాప్ వేయచ్చు, లేదంటే ఇదిగోండి లైట్స్ ఉంటాయి ఇక్కడ. లైట్స్ తో మన లైట్ ఫోకస్ అవుతుంది. బుక్స్ కూడా చదువుకోవచ్చు ఇక్కడ కూర్చొని. అండ్ హైలైట్ థింగ్ నా వీడియోస్ తెలుసు కదా, మన మొబైల్ ఛార్జింగ్ ఎంత ఇంపార్టెంట్, మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంట్, ఆఫ్ కోర్స్ మన మొబైల్స్ ఛార్జింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రతి సీట్కి ఒక సాకెట్ అయితే ఉంటుంది మనకి. ఈవెన్ యూఎస్బీతో ఛార్జ్ పెట్టుకోవచ్చు, లేదంటే మనకి పవర్ సప్లై కూడా ఉంటుంది డైరెక్ట్ గా. ల్యాప్టాప్స్ కావాలి, ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, మొబైల్ కి రెండింటికి ఎట్ టైం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలానే ఈచ్ కోచ్ కి అటువైపు ఇటువైపు రెండు సైడ్ అయితే మనకి ఎల్ఈడి స్క్రీనింగ్ ఉంటుంది. ఇలాగా ఎవ్రీ స్టాప్ దగ్గర అయితే మనకి స్టాప్ వచ్చే ముందు కంపల్సరీ అనౌన్స్మెంట్ వస్తుంది. లైక్ నెక్స్ట్ స్టేషన్ వచ్చే ఇది అండ్ లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో ప్లాట్ఫామ్ వస్తుంది చెప్పేసి ఇండియన్ దగ్గర ఎవరైతే లోకల్ పైలట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనకి అనౌన్స్మెంట్ వస్తుందన్నమాట. ఎవ్రీ స్టేషన్ ప్రతి కోచ్ కి ఆటోమేటిక్ డోర్స్ విత్ సెన్సార్స్, ఆటోమేటిక్ డోర్స్. మన ట్రైన్స్ అనగానే మాక్సిమం చేసే కంప్లైంట్ తెలుసా, ట్రైన్స్ వాష్రూమ్ బాగో అని చెప్పి. రియల్లీ ట్రూ, నార్మల్గా మనం ఫేస్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మాత్రం వందే భారత్ ట్రైన్స్ అలా ఉండదు. చాలా ప్రీమియంగా, మన ఇంట్లో కంటే ఇంకా బెటర్గా నీట్గా ఉంటాయి. అంత ప్రీమియంగా ఉంటాయి అనమాట. లైక్ ఈ లిక్విడ్ డిస్పెన్సర్స్ కానీ, డ్రైయర్ కానీ, ప్రతి కోచ్లో 2 వాష్రూమ్స్ ఉంటాయి. ఆ వాష్రూమ్ వచ్చేసి ఒకటి వచ్చేసి వెస్టర్న్ ఉంటుంది, ఒకటి వచ్చి ఇండియన్ స్టైల్ ఉంటుంది. వాష్రూమ్ లో మనకి టిష్యూస్ ఉంటాయి. అలానే మనం ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు వాష్రూమ్ ఎలా ఉంటాయో విత్ ప్రెజర్ సెట్ ట్యాంక్ తో, లైక్ వాటర్ చాలా ప్రెజర్ తో వస్తుంది అనమాట. ప్రతి కంపౌండ్ దగ్గర అయితే ఆ సిస్టమ్ ఉంటుంది. ప్రతి కోచ్ లో మనకు 2 డస్ట్బిన్స్ ఉంటాయి. ప్రతి కోచ్ ఎంట్రన్స్ స్టార్టింగ్ అయితే 2 డస్ట్బిన్స్ కూడా ఉంటాయి. వచ్చేసి మనం ఉంది చైర్ కారు. చైర్ కార్ కి ఎగ్జిక్యూటివ్ కార్ కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ ఈ సీట్ రొటేటింగ్ అయితే ఉండదు. అండ్ అక్కడ చాలా కంఫర్ట్ గా స్పేసెస్ గా ఉంటుంది. ఇది వచ్చేసి 3:1 రేషియో ఉంటుంది, అది మాత్రం 2:2 రేషియోలో ఉంటుంది. ప్రతి కోచ్ లో మాత్రం మనకి ఇలా ఉంటుంది టేబులింగ్, లైక్ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం డైనింగ్ అప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. బుక్ రీడింగ్ కానీ చాలా ఉంటుంది. ఏమన్నా వర్క్ చేసుకోవాలంటే వర్క్ స్టేషన్ మాత్రం చాలా ఉపయోగపడుతుంది. బట్ ఇది వచ్చేసి ప్రతి సీట్కి అయితే ఉండదు, ఓన్లీ సెంటర్ ఆఫ్ ద కోచ్ మాత్రమే ఉంటుంది. ఇది ఇవ్వండి బెజవాడ ఫుడ్ అండర్ బాబు చాలా జోష్గా యాక్టివ్గా ఉన్నాడు. ఇవ్వండి మేడం బెజవాడ కపుల్. ఫస్ట్ టైం హౌ ఇస్ ద ఫీలింగ్? చాలా బాగుంది, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. ముందు ట్రైన్ ఇవన్నీ పక్కన పెడితే ఫుడ్ ఎలా ఉండిద్ది, ఫుడ్ ఎప్పుడు వచ్చింది అని చెప్పి వస్తున్నాను, ఎందుకంటే ఫుడ్ బ్లాగర్ని కాబట్టి. సో అదనమాట. ట్రైన్ వచ్చిన దగ్గర ఫుడ్ ఎప్పుడు వచ్చిందనే చూస్తూ కూర్చున్నాడు. మనం ఏమో ట్రైన్ ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఫైనల్లీ మనం అనుకున్న టైం కంటే చెప్పిన టైం కంటే ఒక 1 hour లేట్గా వెళ్తుంది. ఇన్నోగ్రల్ డే కదా, ఇట్స్ ఓకే. సో ఫైనల్లీ వందే భారత్ ట్రైన్ మూవింగ్ ఫ్రమ్ డిపార్టింగ్ ఫ్రమ్ విజయవాడ టు చెన్నై సెంట్రల్. నమస్కారం అండి. 1 hour లేట్ చాలా హ్యాపీ అండి మేము. ఇంకా చాలా చిన్న ట్రైన్. మన విజయవాడ రైల్వే స్టేషన్ చాలా పెద్దది, బట్ ట్రైన్ వచ్చేసి చాలా చిన్నది. ఓన్లీ 8 coaches మాత్రం ఉంటుంది. సర్వీస్ చాలా ఫాస్ట్ గా ఉంది. ట్రైన్ స్టార్ట్ అవ్వడం వాటర్ బాటిల్ వచ్చింది. ఇదిగో నిన్న మొత్తం నిజంగా బ్రదర్ బాగా చెప్పారు. జన సంద్రామంతో విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మునిగిపోయింది. కదా మన ఇన్ఫ్లుయెన్సర్ తో ట్రావెల్ చేస్తే ఆ జోష్ కావాలి మనకి, ఆ జోష్ కనపడుతుంది. ఎవ్రీడే ఓకే. సో న్యూస్ పేపర్ ఇస్తున్నారు. రాగానే ఫస్ట్ అయితే వాటర్ బాటిల్ వచ్చింది, న్యూస్ పేపర్ వచ్చేసింది. సో ఫైనల్లీ లీవింగ్ ఫ్రమ్ విజయవాడ. నార్మల్ మనం విజయవాడ ఎప్పుడు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం కానీ చాలా లైక్ సాడ్ గా ఫీల్ అవుతాం. బట్ ఫస్ట్ మేమైతే చాలా జోష్ తో చాలా యాక్టివ్ గా విత్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ ద వందే భారత్ ట్రైన్. ఇదిగోండి ఎగ్జిక్యూటివ్ లో ట్రావెల్ చేస్తూ మన విజయవాడ నుంచి క్రాస్ చేసినప్పుడు వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇదిగోండి మన రైల్వే బ్రిడ్జ్. హియర్ యూ కెన్ సీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వ్యూ. అండ్ ఈ ఫీల్ కోసమే ఖచ్చితంగా అయితే మీరు వందే భారత్ ట్రైన్ లో ట్రావెల్ చేయొచ్చు. దిస్ ఆప్షన్ ఎక్స్క్లూజివ్లీ అవైలబుల్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కార్. హియర్ ఇస్ ద క్యూట్ బేబీ. కమ్ ఆన్. నీ పేరేంటి? భానుశివని. భానుశివని. ఏం చదువుతున్నావు? 3rd class. వందే భారత్ ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నా ఎలా ఉంది నీకు? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? అది ఎక్సైటెడ్? హాయ్ చెప్పు, మన ఫాలోవర్స్ అందరికి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ క్యూట్ గుడ్. మీ బుల్లెట్ ట్రైన్ టాప్ స్పీడ్ వచ్చేసి 180, బట్ ఈ ట్రాక్స్ మన ప్రజెంట్ ఇండియాలో ట్రాక్స్ ప్రకారం అయితే ఓన్లీ 130. ఇదిగోండి
జస్ట్ అది కూడా మన ట్రైన్ స్టార్ట్ అయినా విత్ ఇన్ 10 minutes అయితే ఈ స్పీడ్ అచీవ్ చేసేసింది. మీన్స్ విజయవాడ నుంచి అవుట్స్కట్స్ రాగానే టాప్ స్పీడ్ అచీవ్ చేసేసింది ఇక్కడ. అండ్ ఇనాగ్రల్ ఫంక్షన్ వాట్ ఎ మూమెంట్. వందే భారత్ వందే భారత్ చూడండి ఇప్పుడు జస్ట్ 2 minutes వెళ్ళిపోయింది. ఆల్రెడీ వెళ్ళిపోయింది, లేపేశాడు. జస్ట్ 2 minutes 130 వెళ్తున్నాడు. ఆల్రెడీ వెళ్ళిపోయింది 130కి. జస్ట్ మన సిటీ విజయవాడ సిటీ అవుట్స్కట్స్ రాగానే 130కి వెళ్ళిపోయింది. 130 దాటినా కూడా లైక్ మనకు ఆ ఫీలింగ్ అయితే కలగట్లా. చాలా స్టేబుల్ గా ఉన్నాయి సీట్స్ కానీ, మన సెట్టింగ్ పొజిషన్ కానీ చాలా కంఫర్ట్ గా ఉంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వందే భారత్. సో గైస్ ఇంకా మనం టికెట్ డీటెయిల్స్ వెళ్ళిపోదాం. డైలీ ట్రైన్ టైమింగ్స్ కూడా చూద్దాం. డైలీ మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ చెన్నైలో స్టార్ట్ అవుతుంది 5:30కి. చెన్నైలో స్టార్ట్ అయ్యి 12:10కి అయితే మన విజయవాడకి వచ్చేస్తుంది. మీన్స్ 6 hours 40 minutes జర్నీ. చైర్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి 1320. అలానే ఫుడ్ కావాలంటే మళ్ళీ అక్కడ మనకి బుకింగ్ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ చైర్ వచ్చేసి 2540 మీన్స్ ఈక్వల్ టు ఫ్లైట్, బట్ జర్నీ కూడా అలానే ఉంటుంది. అండ్ ఇంకా స్టాప్స్ కి వద్దాము. 5:30 మార్నింగ్ చెన్నై సెంటర్ లో స్టార్ట్ అవుతుంది. తర్వాత రేణుగుంట 7:05కి, నెల్లూరు 8:39కి, ఒంగోలు 10:09కి, తెనాలి 11:21కి, విజయవాడ ఫైనల్లీ 12:10కి అయితే రీచ్ అవుతుంది. మీన్స్ టోటల్ 6 hours 40 minutes అయితే మనం విజయవాడ చెన్నై షార్ట్ టర్మ్ జర్నీ చేయొచ్చు. 10కి వచ్చిన వందే భారత్ ట్రైన్ మళ్ళీ తిరిగి 3:20కి అయితే విజయవాడ స్టార్ట్ అవుతుంది. అగైన్ సేమ్ ట్రైన్ తెనాలికి వచ్చేసరికి 3:49కి రీచ్ అవుతుంది. ఒంగోలుకి వచ్చేసరికి 5:03, నెల్లూరు 6:19, రేణుగుంట 8:05, చెన్నై సెంట్రల్ 10కి వెళ్ళిపోతుంది. సో టోటల్ వందే భారత్ ట్రైన్ లో విజయవాడ చెన్నై 6 hours 40 minutes అయితే ట్రావెల్ జర్నీ ఉంటుంది మనకి. గైస్ టైం టు టైం అయితే ఇలాగా లైక్ మొత్తం గార్బేజ్ కలెక్షన్ వస్తూ ఉంటారు. సో మీరైతే ట్రైన్ లో ఎక్కడ డస్ట్ పడేయద్దు. ప్లీజ్ మెయింటైన్ వందే భారత్ అండ్ స్వచ్ఛ భారత్. సో గైస్ వందే భారత్ ఇనాగ్రేషన్ కింద అందరికీ ఒక మెమరబుల్ గా గిఫ్ట్ లాగా ఇచ్చారు. ఐఎమ్ నాట్ షూర్ లోపల ఏముందో. లెట్స్ సీ. హియర్ యూ కెన్ సీ. వావ్, నిజంగా లైఫ్ లాంగ్ మెమరీ ఫర్ us. ఫస్ట్ వందే భారత్ కనెక్టింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఇండియన్ రైల్వేస్. ఎంజాయ్ ఏ ప్లెజెంట్ అండ్ కంఫర్టబుల్ రైల్ ట్రావెల్. రియల్లీ థ్యాంక్ యూ అండ్ హ్యాపీ. వెజ్ ఆర్ నాన్ వెజ్? వెజ్. ఓకే, ఓన్లీ వెజ్. బట్ నార్మల్ గా మీ ట్రావెల్ చేసేప్పుడు అయితే వెజ్ ఆర్ నాన్ వెజ్ మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ ఇది ఓన్లీ ప్యూర్ వెజ్. గైస్ వందే భారత్ లో ఇచ్చిన ఫుడ్, గిఫ్ట్స్, వాటర్ బాటిల్స్ మొత్తం అంతా నిండిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఓన్లీ వెజ్ అనమాట ఇనాగ్రేషన్ కాబట్టి. సో మన ట్రెడిషనల్ గా సో ఇందులో వచ్చేసరికి మనకి ఒక వంకాయ కర్రీ, ఒక ఫ్రై, చిప్స్ అన్నమాట. సో వెజిటేబుల్ బిర్యానీ, దాల్ అండ్ కుర్మా కర్రీ టైప్. అందులోకి మనకి చపాతీ ఇచ్చారు, టమోటో సాస్ ఒకటి ఇచ్చారు. వీటితో పాటు మన లోకల్ బ్రాండ్ అన్నమాట విజయ పెరుగు అండ్ విజయ బాసుంది కూడా ఇచ్చారు. సో ఫస్ట్ అయితే చపాతీ ఇందులోకి తిందాం. కుర్మా బాగానే ఉందబ్బా. బయట మన పుల్కా పాయింట్స్లో వీటిలో ఎలా తింటాం అలా ఉంది. పర్లా మనకి మంచిగా వెజిటేబుల్ బిర్యానీ ఏదైతే ఉందో ఆ దమ్ రైస్ అది పర్లా లైట్గా, మరీ తోపేం కాదు, బట్ పర్లా యావరేజ్. మామూలు ట్రైన్లో మనకి ఇచ్చే మీల్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ మీల్స్ అయితే వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా మనం తినే వాటికైతే అసలు ఆ రుచి కానీ పచ్చి కానీ ఏముండదు. ఎందుకురా బాబు అనుకుంటాం. దాంతో కంపేర్ చేస్తే వందే భారత్లో అయితే బెటర్. విజయ పెరుగు, గడ్డ పెరుగు. సో ఆల్రెడీ తెలుసు కాబట్టి మన విజయ పెరుగు ఎలా ఉండిద్దో చెప్పక్కర్లా, బాగుండేది. విజయ పాలే కాబట్టి వాడేది. ఇన్ని తిన్నాక ఒక డిజర్ట్తో ఎంజాయ్ చేస్తే యమ్మీ యమ్మీ. A few minutes later. సో గైస్ మొత్తం రైల్ ఆపరేషన్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టమ్ కంట్రోలింగ్ అయితే మనకి జస్ట్ లోకో పైలట్ బ్యాక్ సైడ్ విండోలో అయితే ఉంటుంది. ఇది కూడా మొత్తం ఇక్కడ చూడొచ్చు. మొత్తం యూనిట్స్ కానీ ఆర్ఎంపీలు ఎవ్రీథింగ్ మొత్తం డీటెయిల్స్ అని ఇక్కడ చెక్ చేసుకుని ఉంటారు. ట్రైన్ లో సిస్టమ్ అంతా ప్రాపర్ గా ఉందా లేదా అయితే టైం టు టైం చెక్ చేస్తుంటారు. ఇక్కడ ప్రాపర్ సిస్టమ్ చెక్ కర్రా భాయ్ అని ద కొల్లి బ్రో. సో గైస్ మెయిన్ వందే భారత్ లో వన్ ఆఫ్ ద హైలైట్ థింగ్ ఏంటంటే మనం నార్మల్ ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు డ్రైవర్ వ్యూ అయితే చూడలేం. బట్ ఏ వందే భారత్ ట్రైన్ లాగా మనం అయితే డ్రైవర్ వ్యూ చాలా క్లియర్ చూడొచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ వైల్ ట్రావెలింగ్ ఇన్ ద వందే భారత్. ఫైనల్ గా అయితే మనం లోకో క్యాబిన్ కి వచ్చేసాము. ఇదిగోండి లోకో పైలట్స్ క్యాబిన్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ ఫీల్ ఇన్ ద వందే భారత్ ట్రైన్. బాయ్ బాయ్ చీరాల. ప్రతి చోట కూడా ఇనాగ్రేషన్ గా అరేంజ్ చేశారు. ప్రతి స్టేషన్ లో స్టేషన్ అవుట్ సైడ్ కూడా మనకి హోర్డింగ్ పెట్టారు అనమాట. సో గైస్ మనకి ఏంటంటే అసలు ట్రైన్ ఎలా ఫీల్ ఉంటుందంటే ఆల్మోస్ట్ 180 degrees అండ్ 180 degrees వ్యూ ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. అండ్ మనకి ఎప్పుడైనా కానీ నిద్రపోవాలి, లైక్ మనకి ఆ లైటింగ్ పడకూడదు అనుకుంటే వీ హావ్ దిస్ క్లోజర్ ఆల్సో. క్లోజ్ చేసుకుని ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అయితే చెప్పక్కర్లేదు. బట్ నార్మల్ చైర్ కార్ సరికి ఇదిగోండి ఇక్కడ ఫుడ్ ప్లేట్స్ ఉంటాయి. అలాగే మనం ఏమన్నా ఒక వర్క్ ఉన్న ల్యాప్టాప్ పెట్టుకుని మనకి వర్క్ చేసుకోవచ్చు, కన్వీనియంట్ ఉంటుంది. లెగ్ స్పేస్ మాత్రం ఆబ్వియస్లీ
సూపర్. అక్కడ మన బాటిల్ హోల్డర్ కూడా ఉంటుంది. చూసారు కదా, టైం టు టైం వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ట్రైన్ జర్నీ ఉందంటే మాత్రం డెఫినెట్లీ ఇప్పుడున్న టైంలో అయితే అది వందే భారత్. స్పెషల్లీ మనం ఎప్పుడైనా లేడీస్ ట్రావెల్ చేసినప్పుడు కొంచెం ఫేర్ అవుతుంటాం, బట్ వందే భారత్ టైంలో మాత్రం అటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆర్పిఎఫ్ పోలీస్ ఎప్పుడు ఎస్కార్ట్లో తిరుగుతూనే ఉంటారు. సో చాలా సేఫెస్ట్. గ్యాస్ ఎక్స్క్లూజివ్లీ ఈ కోచ్లో మాత్రం స్టూడెంట్స్ ఉన్నారు. ఇవ్వండి, ఈ కోచ్ మొత్తం మాక్సిమం స్టూడెంట్స్ అండ్ టీచర్స్ మాత్రం ఉన్నారు. వందే భారత్ ట్రైన్ సూపర్ ఉంది. ఏ స్కూల్ మీది? కవిత సుబ్బారావు. ఎక్కడ, ఏ ఊరు? విజయవాడే. విజయవాడ నుంచి వస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తారు? రిటర్న్ సాయంత్రం వచ్చేస్తాం 4కి. స్కూల్ మొత్తం వెళ్తున్నారా? 15 మెంబర్స్ వెళ్తున్నాం. నిన్నే సెలెక్ట్ చేశారు స్పెషల్ గా మిమ్మల్ని? ఎస్ఏ రైటింగ్ బాగా రాసాం. ఎస్ఏ రైటింగ్ బాగా రాసామని చెప్పేసి అయితే స్కూల్ మొత్తంలో ఒక పర్టికులర్ పర్సెంటేజ్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చారంట. రియల్లీ గ్రేట్, అప్రిషియేట్. మంచి ఎంకరేజ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇది. సూపర్, గ్రేట్. ఏ స్కూల్? केंद्रीय विद्यालय. Studying in class 8 in Kendriya Vidyalaya number 1 Vijayawada. First of all I want to thank our Honorable Prime Minister Shri Narendra Modi ji and Central Railway Minister and our Honorable Chief Minister Y.S. Jagan Mohan Reddy Garu for giving me this great opportunity to travel in Vande Bharat Express from Vijayawada to Pittagunta. Vande Bharat Express was very fabulous and luxurious. It was very clean and neat. Thank you. చాలా బాగా మాట్లాడింది బాబా. Thank you and all the best. A few moments later. సో గైస్, ఎలా ఉంది వీడియో? ఐ థింక్ నేనైతే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తాను అనుకుంటున్నాను. ఫైనల్లీ మేము కూడా విజయవాడ రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఒంగోలు దగ్గర డ్రోన్ షాట్స్ చేద్దాం అని చెప్పేసి నేనైతే ఒంగోలు దగ్గర దిగిపోయాను. అక్కడ డ్రోన్ షాట్స్ మాక్సిమం ట్రై చేశాను. చాలా బాగానే వచ్చి అనుకుంటున్నాను. అది మీరే చెప్పాలి ఎలా ఉన్నాయి అనేది. సో తిరిగి మళ్ళీ విజయవాడ అయితే వీడియోని ఎంజాయ్ చేస్తాను. వందే భారత్ ఆల్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా. సో వీఆర్ లెవెలింగ్ అప్. సో ఇలాంటి టైంలో మనం ఎంకరేజ్ చేయాల్సిన రెస్పాన్స్ మన మీద ఉంది. సో గైస్, మీరైతే వీడియో లైక్ చేయండి. అలానే మన విజయవాడలో ఎవరైతున్నారు అందరికి వీడియో ఫార్వర్డ్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ఇనాగ్రేషన్ వందే భారత్ ట్రైన్. ఆల్రెడీ 25 వందే భారత్ అయితే ఇనాగ్రేషన్ అయిపోయినాయి. ఈ రోజు 9 జరిగి టోటల్ 34 వందే భారత్ అయితే మన ఇండియాలో ఇనాగ్రేషన్ జరిగిపోయినాయి అన్నమాట. ఈ రోజు ఇనాగ్రేషన్ 9 వందే భారత్ అయితే మనతో విజయవాడ టు చెన్నై. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీకు కూడా ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి విజయవాడ బ్యాక్ ప్యాకర్. అలానే టైం టు టైం అప్డేట్ తెలుసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి. సో గైస్, నేనైతే చాలా ప్రౌడ్ గా వీడియో అయితే ఎంజాయ్ చేస్తాను. తిరిగి ఇంకో మంచి కలుద్దాం. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ విజయవాడ బ్యాక్ ప్యాకర్. జై హింద్.